సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పారు రేవంత్ రెడ్డి. ఊరూరా ప్రచారం చేసిన ఫలితం రాలేదు. బీఆర్ఎస్ సర్పంచ్ల అభినందనలలో హరీష్ రావు. ఇక్కడ మెదక్ సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలంటే గడగడ వణుకుతున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నస్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ సర్పంచ్ల వార్డు మెంబర్లు సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గెలిచిన వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. రేవంత్ రెడ్డిని ఏకిపారేశారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వారికి నా పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. ఈ గెలుపు మామూలు గెలుపు కాదు, అద్భుతమైన గెలుపు. ఓటమి భయంతో రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకొని తిరిగిన ఫలితం దక్కలేదు అని చెప్పి హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు. కానీ నిజంగా చెప్పాలంటే అధికారంలో ఏ పార్టీ ఉందో ఆ పార్టీకే సర్పంచ్ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్మోస్ట్ 90+% రావాలి. కానీ కాంగ్రెస్కి 60% వచ్చింది. బీఆర్ఎస్ కూడా మంచి మెజారిటీతోనే గెలిచింది. ఎక్కడైతే మెయిన్ సెంటర్స్ ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి అక్కడ కూడా గెలవలేదు. బీఆర్ఎస్ అయితే మంచిగా తన సత్తా చాటింది. మరి దీనివల్ల ఇప్పుడు తెలంగాణలో ఏమైనా పాలిటిక్స్ చేంజ్ అవుతాయా? ఎందుకంటే మనం స్థానిక ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే ఎలక్షన్స్ని ఎప్పుడు కూడా మనం పోల్చలేం. ఎందుకంటే అక్కడ ఉన్న ఓటర్స్కి ఇంకా వేరే దగ్గర ఉన్న ఓటర్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్షన్స్తోని మనం ఏది కూడా పోల్చలేము. కానీ బీఆర్ఎస్కి ఇది ఒక మంచి సంకేతం అనే చెప్పి మనం అనుకోవచ్చు. బీజేపీ కూడా ఇక్కడ బలపడాలి. బీజేపీ ఎప్పుడు ఎన్నికల్లో నించున్న సింగిల్ డిజిట్లోనే వాళ్ళ ఓట్ షేర్ కానివ్వండి, వాళ్ళకి వచ్చే ఓట్లు ఉన్నాయి. మరి ఇక్కడ దీనికి సంబంధించి మోదీ గారు కూడా వాళ్ళందరూ గట్టిగా వేసుకున్నారు. బీజేపీకి ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు స్ట్రెంత్ అవుతుందో ఏందనేది వేచి చూడాలి. ఇక బీఆర్ఎస్ కూడా సర్పంచ్ ఎన్నికలతోని మంచి జోష్ అనే ఉన్నది. ఇక్కడ మళ్ళీ ఏ ఎన్నికలు వచ్చినా, బై ఎలక్షన్స్ వచ్చినా, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి వీటిలో బీఆర్ఎస్ తన సత్తా ఎట్లా చాటుతుంది ఏందని కూడా వేచి చూడాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపకంలో తెలపండి.